కాదు సమాధానం షుడ్ నాట్ బి ఆన్సర్. ప్రొఫెషనల్గా ఆన్సర్ చేయండి. ఈ టైం నేను మొదలు పెట్టిస్తాను, ఈ టైం ఒకరోజు పని సార్ అది. ఇప్పుడు నువ్వు శ్రీరంగ మాట్లాడి చేసేకైతుందా లేదంటే నువ్వు డైరెక్ట్ వచ్చేది అది సెకండరీ. నువ్వు ఫస్ట్ వెన్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్ అనేది సార్ చెప్పడం. ఎప్పుడు చేయగలవు, నీ చేత అవుతుందా లేదు అంటే ఇంక పై లెవెల్కి పోతుంది నెక్స్ట్ ఇష్యూ. చెప్తాను సార్ వీఆర్ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళందరూ మనం జవాబు చెప్పాలా, ఇది తమాష కాదు. వాళ్ళందరూ ఆశలు ఇవి. మన ఆయన ఇచ్చినాడు ఇదేమన్నా వాళ్ళు ఇచ్చింటే వచ్చింటుంది మనకి. 10 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఎప్పుడు చేయిస్తారు? చేపిస్తాను. ఏంది మీకున్న కన్స్ట్రెంట్ ఏంది? కాంట్రాక్ట్లో ఉండాలి సార్, వీళ్ళు వస్తేనే చేస్తాను. వాళ్ళు వచ్చేనంటే రాకుండా పోతే వేరే వాళ్ళతోనే చేయించాలి కదా. మీరు ఒకరోజు పని అని చెప్తున్నారు. లేమన్ లాంగ్వేజ్లో దిడవండద ఇంజనీరింగ్ లాంగ్వేజ్, లేమన్ లాంగ్వేజ్లో ఎప్పుడో చేసేవాళ్ళు. కొద్ది పెద్దగా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి సార్. బాగుంది చేసుకోవాలి సార్. ఫస్ట్ ఈ వాటర్ క్లోజ్ చేయాలి. స్ట్రెంథనింగ్ ఎంఎన్ఆర్ఈ చేసి వర్క్స్ కూడా పెట్టుకుంటారు కదా. మీరు కన్వర్జెన్స్ ఎందుకు పెట్టుకోరు? అది ఎన్ఆర్ఈ కూడా బండ్ స్ట్రెంథనింగ్, క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్కి, డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. మీరు దాన్నైనా కన్వర్జెన్స్ తీసుకొని మీ దగ్గర డబ్బులు లేకపోతే పెట్టి చేయించేసేయండి, మళ్ళీ బిల్ చేసుకోండి. దాంట్లో పెట్టిస్తాను. పెట్టించి చేయించేసరికి మీరు పెట్టి శాంక్షన్ తీసుకొని నిలబడుతుంది. వర్క్ చేయించేసేయండి, మొదలు పెట్టించేసేయండి. ఏదో దాంట్లో మీరు అకామిడేట్ చేసుకునే శక్తి మనకు లేకపోతే ప్రాజెక్టులు ఎట్లా కంప్లీట్ అవుతుంది? మా దాంట్లో మాకు ఫండ్స్ అయితే ఏం లేవు సార్. ఫండ్స్ లేవు కానీ మరి మీరు వాడారు చేసినారు అప్పుడే. ఆల్రెడీ దాని బిల్స్ కూడా అయిపోయింటాయి. కంప్లీట్ చేసినారు సార్. ఇప్పుడు వాటర్ బిల్స్ కూడా అయిపోయింటాయి, నాకు తెలుసు. వాళ్ళ పరిస్థితి తెలుసు. బిల్స్ కూడా వాడేసింటారు అప్పుడే. అట్లా వదిలేసిపోతారు అంతే. ఎండ్ ఆఫ్ ది డే ద పబ్లిక్ ఆర్ ద లూజర్. పబ్లిక్ ఈజ్ ద లూజర్. ఎవరు జవాబుదారు? దీనికి రోజు మండే ఎప్పుడు మొదలు పెడతారు? బేస్తవారం నాడు సాయంత్రం నాకు ఫోన్ చేయి. వర్క్ స్టార్ట్ చేసినా లేదా చెప్పు. ఓకేనా? 3 కిలోమీటర్లు మ్యాక్స్ వల్ల చేసింది. ఫస్ట్ మ్యాక్స్ లైవ్ ఉండి పని కానీ మనం పని చేస్తాం. లైనింగ్ వర్క్ మీకు సబ్మిట్ చేస్తాను సార్. మన కంపెనీ మెయిన్ గిట్టన్నా లైనింగ్ చేసుకోగలుగుతాం సార్. ఇవన్నీ ప్లానింగ్ లైనింగ్లో వచ్చేస్తాయి సార్. వాల్యూ ఆఫ్ వర్క్ ఎంత ఉంది సార్? ఇప్పుడు మన లైనింగ్ అంటే ఒక 80 కోట్లు కావాలి సార్ 2 ఛానల్కి. ఈ చిన్న వర్క్లు చేసుకోవాలంటే ఒక 3 కోట్ల దాకా అవసరం. ఇక నందమూరి తారక రామారావు గారి మానవ పత్రిక అందరి నివాసు జలస్రవంతి పథకం అనేది ఈ జిల్లాకు వరంగా మారింది. అంత్యస్థాయిలో గడిచిన ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కించేసి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని దాదాపు 90% మేర 95% మేర పూర్తి చేయించినారు. మిగిలిన 5% మేర కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఊరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున ప్రభుత్వం మారింది.
మా వంతు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే కాలువ గట్ల వెంబడితో నడుస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో దీన్ని అవగాహనలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బాటిల్ లెక్స్ ఉన్నాయి, కాలువ వెంబడతా దాదాపు చెట్లు పెరిగిపోయేసి ఒకవేళ వచ్చే రోజుల్లో నీళ్ళను వదిలినా దాని వేగాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితిలో కాలువ పరిస్థితి ఉంది. దానికి కూడా పీడీ గారిని అడిగేసి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ పెట్టమన్నాము. MNREGSలో పెట్టేసి దాన్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా అడుగుతాను. అంతే స్థాయిలో కొన్ని చోట్ల అక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి వర్క్స్, చిన్న స్లాబ్ వేయడం ఇటువంటివన్నీ. కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ సమన్వయపరిచి పూర్తి స్థాయిలో దీన్ని యాక్టివేట్ చేసుకొని ప్రభుత్వం దగ్గర దృష్టి కూడా తీసుకుని ఏదైనా నిధులు చిన్న ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళకి బిల్స్ ఏదైనా కొన్ని ఒక 5 కోట్ల 6 కోట్ల చిన్న బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక ప్యాకేజ్ చూస్తున్నాం, ఇక్కడ 14 ప్యాకేజ్. ఈ 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే పట్టణము నాగారెడ్డిపల్లి అదే రంగా తలుపులకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాము. వచ్చే ఎండాకాలంలో రైతాంగం నీటికి ఇబ్బంది లేకుండా, వ్యవసాయానికి నీటికి ఇబ్బంది లేకుండా చూస్తాము. అదే రంగా తాగునీరు అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతకు కానీ ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల, వాళ్ళ జీవితాల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల పట్ల వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలా, మంచి మార్పు తీసుకురావాలనే ఆలోచన లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ఏ రకంగా రాష్ట్రము అధోగతి పాలవుతుందో ఈ చిన్న సమస్యలే ఒక ఉదాహరణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగానే కనపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మారింది ప్రజల కూడా ఆలోచనతోనే, విచక్షణతోనే, ఒక మార్పును కోరుకుంటూనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని తుదమిట్టిస్తూ ఒక మంచి ప్రభుత్వం కావాలా, ప్రజారంజక పరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వం కావాలా, అభివృద్ధి కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే మ్యాండేట్ ఇచ్చినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం తీసుకుపోతారు. మా వంతుగా ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పోతాం. మా నియోజకవర్గాన్ని కూడా అంతే స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.